మరి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. అదేవిధంగా డాక్టర్ ఇస్రాయేల్ గారికి, అదేవిధంగా జూమ్‌లో ఉన్నటువంటి మరి ఎల్ఐసి ఉద్యోగస్తులందరూ కూడా మీ కుటుంబాలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు. ఈ సమయంలో ప్రభా నాతో మా అందరితో మాట్లాడండి. ఈ విలువైన సమయంలో ప్రభా నీ మాటలు మేము గ్రహించే మనసును జాగ్రత్త పరుచుకునే హృదయమును దయచేయమని, మా నోటి మాటలు మా హృదయ ధ్యానము ఈ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కనులు తెరవమని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొనుచున్నామా తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో ఎక్కువగా 60 సార్లు దేవుని నీతిని గురించి బయలుపరచబడతా ఉంది. అందుకని చాలా మంది పండితులు ఈ పుస్తకానికి ఏం పేరు పెట్టారంటే, దేవుని యొక్క నీతిని తెలియపరిచేటువంటి పుస్తకంగా ఈ పుస్తకానికి చెప్పటం జరిగింది. తర్వాత పాత నిబంధనలో ధర్మశాస్త్రం 5 పుస్తకాలు ఎలాగో, కొత్త నిబంధనలో దేవుని యొక్క చట్టాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, కొత్త నిబంధనకు సంబంధించినటువంటి ఈ నీతిమత్యత్వము ఎలా అవుతుంది అనేటువంటి ఉద్దేశాలు తెలియపరిచే పుస్తకం ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఈ పుస్తకం చాలా మంది పండితుల్ని ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక. మార్టిన్ లూథర్ గారు రోమా పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం ఆయన చదివి ప్రభావితుడై నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఆ వాక్యం సంఘంలో, సమాజంలో చాలా గొప్ప మార్పు తీసుకురావటానికి కారణమైంది. లోకంలో చెడిపోయి, లోకానుసారంగా జీవించి ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవునికి ప్రార్థన చేస్తా ఉంటాడు. నేనెలా బ్రతకాలి? ఎలా జీవించాలి? అని అన్వేషిస్తా ఉన్నప్పుడు ఆయనకి ఒక వచనం అనేటువంటిది ఆహ్, తారసత పడతా ఉంటది. ఈ రోమీయులకు రాసిన పత్రికలో. రోమా పత్రిక 11వ అధ్యాయంలో మీరల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇవన్నీ కూడా మీరు విసర్జించి క్రీస్తును మీరు ధరించుకోవాలి అనేటువంటి వాక్యాన్ని చదివి, నేను క్రీస్తును ధరించుకోవాలి పరిశుద్ధంగా జీవించాలంటే అని, పరిశుద్ధంగా జీవించినటువంటి వాడు సెయింట్ అగస్టిన్. కాబట్టి ఈ పుస్తకం చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం. నేను ఏసీటీసీలో ఎంఇన్ చేశాను. ఈ ఎంఇన్ చేసేటప్పుడు నేను ఎన్నుకున్నటువంటి పుస్తకం ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఈ పుస్తకాన్ని చదివితే చాలా విలువైనటువంటి విషయాలు చాలా నేర్చుకోగలుగుతాం. మీరు గమనించి చూసినప్పుడు ఈ చదువుకున్న లేఖన భాగంలో ఇప్పుడు క్రీస్తు యేసు నందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. అంటే తీర్పు లేని, శిక్ష లేని జీవితం అనేటువంటిది మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా జీవించాలి అనేటువంటి తెలియపరిచేటువంటి పుస్తకం ఈ పుస్తకం. మీరు 4 భాగాలుగా ఈ పుస్తకాన్ని మనం చూడొచ్చు. మొట్టమొదటిదేందంటే మనుషులు అందరూ కూడా పాపంలో ఉన్నారు. మనుషులందరికీ నీతి అనేటువంటిది అవసరం. ఇది మొదటి 4 అధ్యాయాల్లో మనకు కనపడతది. 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకి మనం గమనించి చూసినప్పుడు నీతిని మనం ఎలా సంపాదించుకోగలుగుతాం? 4-6 అధ్యాయాల వరకు. మనం ఎలా నీతిమంతులవుతాం అనేటువంటిది ఈ అధ్యాయంలో మనకు కనపడతది. 9-12 అధ్యాయాలు, 9-11 అధ్యాయాలు గనక మనం చూసినప్పుడు నీతిని తిరస్కరించేటువంటి వ్యక్తులు, సమాజం ఇక్కడ మనకి కనబడతా ఉంటది. 12-15 అధ్యాయాల వరకు నీతిని కలిగినటువంటి జీవన విధానం ఎలా ఉంటుంది? పరిశుద్ధపరచబడినటువంటి జీవన విధానం ఎలా ఉంటుందనేటువంటిది ఈ 12-15 అధ్యాయాల్లో మనకు కనబడతా ఉంటది. కాబట్టి మన ఈరోజు అంశం ఏందంటే దేవుని యొక్క నీతి, దేవుని యొక్క నీతి. కీర్తన 11వ అధ్యాయంలో యెహోవా నీతిమంతుడు, నీతిమంతుల్ని ప్రేమించువాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి నీతిమంతులు ఎవరున్నారు? బైబిల్ మనకు చెబుతుంది ప్రసంగి 7:20 గాని, రోమా పత్రిక గాని, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు.
పాపం ఉన్న చోట దేవుని తోడుండదు. దేవుని ఆశీర్వాదాలుండదు. అన్నిటికన్నా కూడా దేవుని యొక్క మహిమను మనం పొందుకోలేం. కాబట్టి ఈ పాపమును బట్టి మనుషులేమవుతా ఉన్నారంటే, దేవుని యొక్క మహిమను పొందలేక నీతిమంతులుగా ఉండలేకపోతా ఉన్నారు. మరి మనం నీతిమంతులుగా మనం తీర్చబడాలి అంటే, మనం ఏం చేయాలి అనేటువంటిది మనం కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 21 వచనం గనక మనం చూసినప్పుడు, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, ఆ ప్రణాళికను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అనీతిమంతులమైనటువంటి మనం, పాపులమైనటువంటి మన కొరకు, మ్ మనము నీతిమంతులుగా తీర్చబడటం కొరకు, ఆయన మన కొరకు పాపముగా, మన కొరకు శాపముగా, ఇవన్నీ కూడా ఆయన ఏం చేయాల్సొచ్చిందంటే, భరించాల్సొచ్చింది. దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఈరోజు నీవు, నేను, మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పాపముగా, శాపముగా ఇవన్నీ కూడా ఆయన భరించాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడటం కొరకు దేవుడు తన యొక్క కృపను బట్టి సువార్త ద్వారాగా ఆ నీతిని, ఆ ఉద్దేశాన్ని దేవుడు మనకి బయలుపరుస్తా ఉన్నాడు. మీరు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17 వచనం గనక మీరు గమనించి చూస్తే ఆ 16 నుంచి అక్కడ అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయ్యున్నది. సువార్త సిగ్గుపడేది కాదు. అది చదివినా, ధ్యానించినా, బోధించినా అందులో దేవుని శక్తి ఉంది. ఆ సువార్త మరణాన్ని దూరపరిచి అక్షయతను, జీవమును వెలుగులోనికి తెచ్చినటువంటిది యేసు ప్రభు యొక్క సువార్త. అదే అంటాడు కదా! ఆ సువార్త రక్షణ కలుగు చేస్తా ఉంది. దేవుని శక్తిని కలుగు చేస్తా ఉంది. మనల్ని నీతి మూలముగా, నీతిమంతులుగా మార్చేటువంటిది సువార్త. మరి నీతిమంతులమైనటువంటి మనల్ని జీవింపచేసేది సువార్త. దేవుని యొక్క నీతి ఏంటో బయలుపరిచేటువంటిది దేవుని యొక్క సువార్త. ఒకటి, మనం నీతిమంతులు అవటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మనం నీతిమంతులుగా తీర్చబడటం కొరకు మొదటి కొరింథీ 15:3 ప్రకారం ఒక సువార్త, ఒక ఉపదేశం అనేటువంటిది ప్రారంభమైంది. ఆ ఉపదేశం ఏంటంటే, క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు. ఈ సువార్త. ఈ సువార్తలో దేవుని శక్తి ఏందో, దేవుని ప్రేమేంటో, దేవుని యొక్క రక్షణేంటో, ఆ సువార్త మనల్ని ఎలా నీతిమంతులుగా తీర్చటానికి మారుతుందో, ఎలా సువార్త మనకి జీవింప చేస్తా ఉందో, సువార్త మనకు అంతకంతకు ఏం కలుగు చేస్తా ఉందంటే, విశ్వాసము కలుగు చేస్తా ఉంది. అన్నిటికన్నా గూడా దేవుని యొక్క నీతి అనేటువంటిది దానిలో బయలుపరచబడతా ఉంది. ఎందుకని దేవుని నీతి, మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వంటివిగానే ఉన్నవి. మన నీతి క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల వంటిగానే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? సువార్తను మనం నమ్మాలి. సువార్తను మనం విశ్వసించాలి. మీరు రోమాపత్రిక 3వ అధ్యాయము 22వ వచనం గనక మీరు గమనించి చూసినప్పుడు, ఇక్కడ సువార్తని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే సువార్తను విశ్వసిస్తారో వారందరూ కూడా ఏం చేయబడతా ఉన్నారంటే నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. 21వ వచనం గనక చూస్తే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడతా ఉంది. దానికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలను సాక్ష్యమిచ్చున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారందరికి కలుగుటకు అదేమై ఉన్నది? దేవుని యొక్క నీతి అయి ఉంది. మీరు 24వ వచనం గనక చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. ఉచితముగా నీతిమంతులుగా ఏం చేయబడతా ఉన్నారంటే తీర్చబడతా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉచితంగా నీతిమంతులుగా మనం తీర్చబడతా ఉన్నాం. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు ఒక గొప్ప అర్థం తీసుకుంటాడు. ఏం తీర్మానం తీసుకుంటాడంటే, పౌలు గారు తీసుకునేటువంటి ఈ తీర్మానం చాలా ఉన్నతమైనటువంటి, ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని కాక క్రీస్తునందలి విశ్వాస మూలమైనటువంటి నీతిని సంపాదించుకుని నిమిత్తము. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి వలన ఏ మనుషులు పరిశుద్ధులు కాలేకపోతా ఉన్నారు. ఏ మనుషులు నీతిమంతులు కాలేకపోతా ఉన్నారు. ఏ మనుషులు కూడా దేవుణ్ణి సమీపించలేకపోతా ఉన్నారు.
అలాని ధర్మశాస్త్రం పాపమని కాదు, ధర్మశాస్త్రం అది ఇదని కాదు. కానీ ధర్మశాస్త్రాన్ని పాటించటం మనిషిని వల్ల కాలేకపోతాం. అందుకని పౌలు గారు అంటాడు, అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయునంటాడు. కాబట్టి యాకోబు భక్తుడు అంటాడు, పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరినా మనం అన్ని ఆజ్ఞల విషయంలో మనం అపరాధులం అవుతాం. కాబట్టి మనం గమనించి చూసినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడటానికి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనేటువంటిది ఈ భాగంలో మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మనం మొదట మనం 3 అధ్యాయాలు గనక మీరు గమనించి చూసినప్పుడు, రోమాపత్రిక మొదట 3 అధ్యాయాలు గనక మీరు గమనించి చూస్తే, మొట్టమొదట ఇక్కడ మనం అన్ని జనుల యొక్క పాపం, అన్ని జనుల యొక్క నీతి ఇందులో మనకు కనబడతాం. మొదటి 18 వచనాల నుంచి గనక మీరు గమనించి చూసినప్పుడు, వీళ్ళందరూ చేస్తా ఉన్నటువంటిది పనేంటంటే, దేవునికి రావలసినటువంటి మహిమను సృష్టికి ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ మనకు కనబడతాం. మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బంగారంలో గాని, వెండిలో గాని, మలచబడినటువంటి దానిలో గాని, ఇత్తడిలో గాని దైవత్వం ఉన్నది అనేటువంటిది మనం భావించకూడదంటాడు అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఎథెన్స్ ప్రజలకి. ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు ఈ దైవత్వాన్ని ఏం చేస్తా ఉన్నారంటే పక్షులకి, జంతువులకి, పురుగులకి వీటన్నిటికి కూడా మార్చి చేయరానటువంటి పనులన్నీ చేసి దేవుని సత్యమును వ్యతిరేకించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వీరి మీద ఏమవుతా ఉందంటే, వీరి మీద దేవుని యొక్క కోపం పరలోకం నుండి బయలుపరచబడతా ఉంది. అందుకని చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వీరిని దేనికి అప్పజెప్పినంటే భ్రష్ట మనసుకు అప్పజెప్పెను అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. మీరు యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుంచి గనక మీరు చూస్తే, ఒక కొయ్యను తీసుకొని చెక్కి కొంతేమో వంట చేసుకోవటం, కొంతేమో చలి కాసుకోవటం, కొంతేమో ఆ విగ్రహం చేసుకొని పూజించటం. వీటన్నిటిని కూడా చేయటాన్ని బట్టి వీళ్ళందరూ కూడా దేనిలో ఉన్నారంటే పాపములోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమున్నారండి? పాపములోనే ఉన్నారు అని తెలియపరచబడతాం. తర్వాత 2వ అధ్యాయం గనక మీరు గమనించి చూస్తే ఇక్కడ యూదులు గురించినటువంటి పాపం కనబడతాం. యూదులు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండి, ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారుగా ఉండి, ఎదుటివాడికి దొంగిలించవద్దని బోధిస్తూ వీళ్ళు దొంగిలించేటువంటి వాళ్ళుగా, వీళ్ళు పాపం చేసేటువంటి వాళ్ళుగా ఉంటూ, దేవుని యొక్క అనుగ్రహాన్ని మారు మనసు పొందుటకు ప్రేరేపించిందని ఎరుగక, దేవుని యొక్క దీర్ఘశాంతంను తృణీకరిస్తూ ఉగ్రతను సమకూర్చుకునేటువంటి వాళ్ళుగా ఈ యొక్క యూదులు ఇక్కడ మనకి కనబడతా ఉన్నారు. అంటే మీరు గమనించండి, ధర్మశాస్త్రాన్ని ఎరిగి దాన్ని చదవటానికి, అనుసరించటానికి శ్రద్ధ, ఆసక్తి లేనటువంటి వ్యక్తులుగా వీళ్ళు కనబడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా పాపంలోనే ఉన్నారు. తర్వాత మనం 3వ అధ్యాయం మీరు గమనించి చూసినప్పుడు, ఈ 3వ అధ్యాయం మొత్తంలో మనం 23వ వచనం గనక మీరు గమనించి చూసినప్పుడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఈ 3వ అధ్యాయం బైబిల్‌లో 3 చోట్ల రాయబడి ఉంది. కీర్తన 14వ అధ్యాయము, కీర్తన 53వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు ఇక్కడ మనం చదువుకున్నటువంటి రోమా పత్రిక 3వ అధ్యాయంలో మనకి కనబడతాం. ఏం కనపడతా ఉంది ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు, మీరు 10 నుంచి చూసినప్పుడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, గ్రహించువాడు ఒక్కడును లేడు, దేవుని వెదుకువాడు ఒక్కడు కూడా లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలినటువంటి వాళ్ళైరి. ఇదే అధ్యాయం మనకి యెషయా గ్రంథం 59వ అధ్యాయం కనపడుతుంది. వాళ్ళ యొక్క పాపం, అక్కడ సంరక్షకుడు లేకుండుట చూచెను, వారు చీకట్లో ఉండి చీకటి జీవితాన్ని జీవించేటువంటి జీవితంలో ఉన్నారు. రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుతా ఉన్నాయి, నాశనం చేయటానికి వారి మార్గంలో ఉంది, శాంతి మార్గమును వారు ఎరుగురు. కాబట్టి ఈ విధంగా మనుషులందరూ కూడా ఏమవుతా ఉన్నారంటే పాపములోనే ఉన్నారు. అటు అన్యులు, యూదులు, దేవుడు లేడు అన్నటువంటి వాళ్ళు కూడా, మనుషులందరూ ఏ భేదము లేదు, అందరూ కూడా పాపంలోనే ఉన్నారు. కాబట్టి మనుషులందరినీ నీతిమంతులుగా తీర్చాలంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా నిన్ను, నన్ను, మనందరిని కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చాలి, నీతిమంతులుగా తీర్చబడాలి అనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు, ఈ అధ్యాయానికి ముందు మనం రోమాపత్రిక 4వ అధ్యాయం గనక మీరు గమనం చూసినప్పుడు, భూమి కొనల నుండి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆయనే మన తండ్రి అయినటువంటి అబ్రహాము మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు.
అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఉన్నటువంటి పరిస్థితి, అబ్రహాము దగ్గర ఏమి లేదండి. దేవాలయాలు లేవు, ఆచారాలు లేవు. ఈ సున్నతి ఈ పద్ధతులన్నీ ఏమి లేవు. అబ్రహామును దేవుడు పిలిచాడు. నెహెమ్యా 9:9 ప్రకారం అతడు నమ్మకమైనటువంటి మనసు గలవాడని దేవుడు ఆయన్ని పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. కీర్తన 15వ అధ్యాయం ఉంటది. అబ్రహాము దేవుని నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచబడింది అంటాడు. అబ్రహాము కేవలం దేవుణ్ణి నమ్మి ఉచితంగా ఏం పొందాడంటే నీతిమంతుడయ్యాడు. మీరు రోమాపత్రిక 4వ అధ్యాయం 7వ వచనం గనక మీరు గమనించి చూసినప్పుడే, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలయనగా తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ రోమాపత్రిక అంతటికీ కీవర్డ్ ఏందంటే ఈ అధ్యాయమే. కీర్తన 32వ అధ్యాయమే. తన అతిక్రమలకు పరిహారము నొందినటువంటి వాడు ధన్యుడు. ఒక మనిషి తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు ఎలా అవుతాడు? మార్టిన్ లూథర్ గారు రోజు ఈ అధ్యాయాన్ని చదివాడంట. సెయింట్ అగస్టిన్ కూడా రోజు ఈ 32వ అధ్యాయాన్ని చదివేవాడంట. చదివి పడుకునేవాడంట. ఎందుకంటే ఈ కీర్తనలో నేను క్షమించబడ్డాను, దేవుని కృప వల్ల నేను మన్నించబడ్డాను అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఈ 32వ కీర్తన గనక మనం చూస్తే పాప భారం ఎంత మనిషిని కృంగిపోయేటట్టో, ఎంత క్షీణించిపోయేటట్టు చేస్తుందో ఈ 32వ అధ్యాయంలో మనకి కనబడతా ఉంటది. ఈ 32వ అధ్యాయం మనకి కనబడతా ఉంటది. ఈ 32వ అధ్యాయం మనకి కనబడతా ఉంటది. కాబట్టి ఈ 32వ అధ్యాయంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపమును ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి భద్రపరచబడతాడు. ఆ వ్యక్తి మీద దేవుడు దృష్టి ఉంచి ఉపదేశాన్ని చేస్తాడు. ఆ వ్యక్తి రక్షణానందాన్ని అనుభవించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుని నమ్మి విశ్వాసం వల్ల ఏమయ్యాడంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకనే రోమా 4:9 మనం చూసినప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడిందని చెప్పుచున్నది కదా. అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఏం చేశాడంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అలాగే మీరు గమనించి చూసినప్పుడు మళ్ళా చెబుతాను, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడేటప్పుడు దేవాలయం లేదు, ఆచారాలు లేవు, సున్నతి లేదు, ఏమీ లేదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. నమ్మటాన్ని బట్టి అబ్రహాము ఏం చేయబడ్డాడు? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి ఈ 3వ అధ్యాయం 11, 12, 13 వచనం చూసినప్పుడు అతడు విశ్వాసపు అడుగు జాడల్లో నడిచి అతడు విశ్వాసులకు ఏమాడంటే తండ్రి అయినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ అబ్రహాము కనబడతా ఉన్నాడు. ఈరోజు భూమి కొనల నుండి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఒక వ్యక్తి నీతిమంతుడయ్యాడు. ఆ వ్యక్తే అబ్రహాం. ఈరోజు అబ్రహాము దేవుని నమ్మి ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అలాగే నీవు నేను మనందరము కూడా నీతిమంతులుగా తీర్చబడటం కొరకు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. అక్కడ చూడండి, మీరు 4వ అధ్యాయము 21 నుంచి గనక మనం చూస్తే అక్కడ అంటాడు, అక్కడ మనం చూసినప్పుడు అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని విశ్వాసముంచిన మనకిగును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిన ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. దేవుని ప్రయాస, దేవుని తపన, దేవుని ఉద్దేశం అంతా కూడా మనం నీతిమంతులుగా తీర్చబడటం కోసమే. మనం నీతిమంతులుగా తీర్చబడటం కొరకు అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతులుగా దేవుని దగ్గరికి తీసుకురావటం కొరకు యేసుక్రీస్తు పాపముగా, శాపముగా బాధను అనుభవించినటువంటి వాడుకున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చబడటం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడి చనిపోయి ఆయన లేపబడినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. మీరు 5వ అధ్యాయం 1వ వచనం గనక మీరు చూస్తే, కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎంత గొప్ప పదం అండి ఇక్కడ, దేవునితో సమాధానం. ఎఫెసీయులకు రాసిన పుస్తకం అంతా కూడా అదే. ఒకప్పుడు దేవుడు లేని ప్రజలుగా, నిరీక్షణ లేని ప్రజలుగా ఉన్నాం. దేవునికి మనకు అడ్డుగోడ ఉంది.
ఆ అడ్డుగోడ ఎలా పడగొట్టబడింది? యేసుక్రీస్తు రక్తం వలన. యేసుక్రీస్తు మనల్ని దేవునితో సమాధానపరచబడటం ద్వారా హెబ్రీ 10:19 ప్రకారం మనకొక పరిశుద్ధమైన మార్గమును సిద్ధపరచటం ద్వారా మనం దేవునికి సమీపస్తులయ్యాం. అందుకని యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. ఈరోజు మనం యేసుక్రీస్తుని గనక విశ్వాసం ఉంచామనుకోండి, అబ్రహాము ఎలా విశ్వాసముంచి నీతిమంతుడుగా తీర్చబడ్డాడో, అదే రీతిగా మనం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. స్వతహాగా మనం నీతిమంతులం కాదు గాని, కేవలం దేవుని కృపను బట్టి, విశ్వాసం ఉంచటాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతాం. సుంకరి దేవాలయం దగ్గరికొచ్చి పాపమును ఒప్పుకున్నప్పుడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను అని రాయబడి ఉంది. పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరికొచ్చి కన్నీళ్లు కన్నీళ్లతో పాదాలు కడిగినప్పుడు యేసు ప్రభు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానము గల దానివై పొమ్ము అంటాడు. సిలువలో దొంగ యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నువ్వు నాతో కూడా శిష్యులో ఉండు అంటాడు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. ఎంత గొప్ప అవకాశం మనం నీతిమంతులుగా తీర్చబడటం. బాల్యం నుంచి మనం ఎన్నో పొరపాట్లు, అపరాధాలు, పాపములు ఎన్నో చేసి ఉంటాం. కార్యాలు చేయాలి, ఎన్నెన్ని చేయాలి, ఎన్ని చేయాల్సిన పని లేదు. కేవలం నువ్వు యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచటం, విశ్వసించినట్లయితే యోహాను 3:16 నశింపక నిత్య జీవాన్ని పొందుతావు. 5:24 తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాడతాం. కాబట్టి మన విశ్వాసాన్ని మనం, ఆ సువార్తను నమ్మి మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలంటే పెంపొందించుకునేటువంటి వారంగా మనం ఉండాలి. తర్వాత మీరు చూడండి 5వ అధ్యాయం 2వ వచనంలో, మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశము గలవారమై. విశ్వాసము ద్వారా మనం దేవునిలో ప్రవేశిస్తా ఉన్నామండి. కృపలో మనం ప్రవేశిస్తా ఉన్నాం. మనం అర్హులం కాదు. కేవలం మనం దేవుని నమ్మటాన్ని బట్టి, విశ్వాసం ఉంచటాన్ని బట్టి మనం కృపలో మనం ప్రవేశిస్తా ఉన్నాం. కృప ఎంత అమూల్యమైనటువంటిది. కృపలో మనం ప్రవేశిస్తూ అందులో నిలిచి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. ఒకప్పుడు పాపమును బట్టి ఈ మహిమను మనం కోల్పోయాం. కానీ తిరిగి ఆ మహిమను మనం పొందుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఏం కనబడతా ఉంది? విశ్వాసం వల్ల మనం దేవునితో సమాధాన పడతా ఉన్నాం. విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. విశ్వాసం వల్ల మనం కృపలో మనం పాలిభాగస్తులవుతున్నాం. విశ్వాసం వల్ల మనము దేవుని యొక్క మహిమను మనం పొందుకునేటువంటి వాళ్ళంగా మనం ఉన్నాం అని చెప్తూ, ఇక్కడ దేవుడు తన ప్రేమను గురించి, దేవుడు మనకి ఎలా ఆ సమాధానాన్ని కలుగు చేశాడు అనేది చెప్తున్నాడు. మీ రోమపత్రిక మీరు 5-6 నుంచి గనక మనం చూస్తే, 5వ వచనం మీరు చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడతా ఉంది. ఒక విశ్వాసంతో ఎన్ని ప్రారంభమైన మీరు చూడండి. మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడ్డాడు. చివరికి అంతిమంగా దేవుని ప్రేమ మనలో ఏం చేయబడతా ఉందంటే కుమ్మరింపబడతా ఉంది. ఇయన్నీ జరగటానికి, ఈ సమాధానం కలగటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అంటే ఇక్కడ మనకు కనబడతాం. మనం బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, దైవోగ్రతకు మనందరము కూడా ఏమై ఉన్నామంటే పాత్రులమై ఉండగా, మన కొరకు ఆయన యుక్త కాలమును ఏం చేయనండి, ఆయన చనిపోయెను. అందుకని మీరు చూడండి 10వ వచనం మీరు చూసినప్పుడు, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడినడలా సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనం ఇప్పుడు సమాధాన స్థితిని మనం పొంది ఉన్నాము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మళ్ళా నేను చెబుతున్నాను, మొదటి 3 అధ్యాయాలు అటు అన్యులు, యూదులు, దేవుడు లేడనేటువంటి వాళ్ళందరూ కూడా పాపంలోనూ ఉన్నారు, అనీతిమంతులుగా ఉన్నారు. 4వ అధ్యాయంలో అబ్రహాము దేవుని విశ్వసించటం ద్వారా అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అదే ప్యాటర్న్ అనుకోండి, అదే నియమం అనుకోండి. యేసు క్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తును ఒప్పుకుంటే, యేసుక్రీస్తును గనక నువ్వు విశ్వసిస్తే, నీ సొంత రక్షకుడిగా గనక నువ్వు అంగీకరించినట్లయితే నీతిమంతుడవుతావు, సమాధాన పడతావు, కృపలో నువ్వు ప్రవేశించగలిగిన వాడు అవుతావు. అన్నిటికన్నా మహిమను పొందగలుగుతావు, పరిశుద్ధాత్మ పొందగలుగుతావు.
దేవుని ఆత్మ, దేవుని ప్రేమ చేత కుమ్మరింపబడి నువ్వు రక్షణ అనేటువంటి దాన్ని నువ్వు పొందుకొని దేవునితో సమాధానంగా జీవించగలుగుతావు. దీని గురించే ఇక్కడ చెప్తా ఉంటాడు. ఆదాముకు యేసుక్రీస్తుకున్నటువంటి మాట చెప్తాడు. మొదటి ఆదాం, ఒక మనిషిని పాపం వలన మనుషులందరికీ మరణం సంప్రాప్తమైంది. అదే మనుషులందరూ పాపం చేయటం మనుషులందరికీ ఏం సంప్రాప్తమైంది? మరణం సంప్రాప్తమైంది. ఇది మొదటి ఆదాం. కానీ కడపటి ఆదాము మనం గమనించి చూసినప్పుడు, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడ్డారో, ఒక మనుషుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతా ఉన్నారు. యేసుక్రీస్తు దేవునికి మన కొరకు తన్ను తాను సంపూర్ణుడుగా విధేయతను చూపించాడు. మన పాపం నిమిత్తం, మన బలహీనత నిమిత్తం ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టి మన కొరకు రక్షణ కలుగు చేశాడు. అందుకని మీరు చూడండి, 5వ ఇదే నీతిని గురించి చెప్తాడు. ఈ పుస్తకంలో 60 సార్లు నీతిని గురించి రాయబడింది. అయినను మనము పాపమును ఆధారం చేసుకుని ఎలాగు ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలము నిమిత్తముగా పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా ఏమైను విస్తరించెను. కాబట్టి ఇప్పుడు నీతి అనేటువంటిది ఇక్కడ ప్రకటింపబడతా ఉంది. నీతి అనేటువంటిది వెల్లడవుతాం. ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రోమా పత్రిక 6 అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమి చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ, అక్కడ అంటున్నాడు మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితురని మీరెరుగరా? మీరు ఇక్కడ గమనించి చూసినప్పుడు ఇక్కడ అంటాడు, మనము 4వ వచనంలో కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలి పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఈరోజు మనం గమనించి చూసినప్పుడు నువ్వుగా కాదు, మనం బాప్తీసము ద్వారాగా ఏం చేయబడాలంటండి? పాతి పెట్టబడ్డా నువ్వు నేను మనందరం నూతన జీవాన్ని పొందాం. అందుకే బైబిల్ ఏం చెబుతుంది? నవీనమైన స్వభావం కాగా ఎవడైనను క్రీస్తు నందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెనంటాడు. మీరు 6వ వచనం చూడండి, రోమా 6 6 వచనం చూస్తే, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకున్నట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఈరోజు నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావంటే నీ ప్రాచీన స్వభావం సిలువ వేయటం అని అర్థం. ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టడం అని అర్థం. క్రీస్తులో ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నేను ఆ మారాను అనేటువంటిది అర్థం. ఒక దైవజనుడు ఒక రోజు ట్రైన్లో వెళ్తా ఉంటే ఆ ట్రైన్లో ఒకళ్ళు పేకాట ఆడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి నువ్వు మాతో కూడా ఈ పేకాడదాం రమ్మంటే ఆయన అంటాడు చేతులు లేవు అంటాడు. నీకు చేతులు ఉన్నాయి కదంటే ఈ పేకాట ఆడే చేతులు లేవు, ఎప్పుడు చచ్చిపోయింది. క్రీస్తులో నేను బాప్తీసం పొంది నేను నూతన పరచబడ్డాను. అగస్టిన్ మారు మనసు పొందిన తర్వాత ఒకళ్ళు పాపం చేయటానికి పిలిస్తే ఆయన అంటాడు ఆ అగస్టిన్ వేరు, ఈ అగస్టిన్ వేరు అంటాడు. పౌలు గారు అంటాడు నేను చేది నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు, నేను క్రీస్తు యేసుతో కూడా ఏం చేయబడ్డానంటే సిలువ వేయబడ్డాను. బాప్తీసం అంటే శరీర మాలిన్యమును తీసివేసుకోవటం కాదు. బాప్తీసం అంటే ఏంది? క్రీస్తు యేసులోనికి, గలతీ 3:27 అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ ఆయన ధరించుకుని ఉన్నారని మీరెరుగరా? కాబట్టి ఏ విధంగా క్రీస్తు లేపబడ్డాడు, ఏ విధంగా క్రీస్తు పునరుద్ధాన శక్తిని పొందాడు, ఏ విధంగా క్రీస్తులో నూతన జీవాన్ని పొందాము, అలాంటి జీవన విధానాన్ని తెలియపరిచేటువంటి ఈ బాప్తీసం ద్వారా మనం పొందగలుగుతాం. అందుకని మీరు 11వ వచనం గనక మీరు చూస్తే, అటువలనే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు మిమ్మును మీరు సజీవులుగా ఎంచుకోండి అంటాడు. సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి అంటే ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు ఒకప్పుడు ఏంటండి, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చినటువంటి వారుగా ఉన్నారు. అందుకని చిన్న కుమారుని తండ్రి అంటాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. కానీ ఇక్కడ మనం క్రీస్తు యేసులో బాప్తీసం పొంది నూతనంగా జన్మించిన వ్యక్తిని మిమ్మల్ని మీరు సజీవులుగా ఎంచుకోండి ఎంచుకోండి అని చెప్తూ ఒక నూతన జీవితాన్ని మీరు జీవించండి. మీరు మీ శరీరమందు పాపమును మీరు ఏలనీయకుడి. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చెబుతున్నాడు. ఒకప్పుడు మీరు పాపమునకు దాసులైతిరి. పాపమునకు దాసులైనప్పుడు నీతి అంటే ఏందో తెలియకుండా ఉన్నారు. అలాగే ఇప్పుడు నీతికి దాసులయ్యారు కాబట్టి
పాపం అంటే ఏందో కూడా తెలియకుండా పాపం విషయంలో మీరు చిన్న పిల్లలుగా మీరు ఉండండి. నీతికి మీరు రోమాపత్రిక 6:19 చూసినప్పుడు అలాగే పరిశుద్ధత కలుగుటకై మీ అవయములను నీతికి సాధనాలుగా మీరు అప్పగించుకోండి. నీతికి సాధనాలుగా మీరు అప్పగించుకోండి అని చెప్తా ఉన్నాడు. 23 వచనంలో పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ 4, 5, 6 అధ్యాయాల్లో ఒక వ్యక్తి ఏమవుతా ఉన్నాడు? విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. 4వ అధ్యాయంలో అబ్రహాం నీతిమంతుడయ్యాడు. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన మనందరం కూడా నీతిమంతులవుతాం అనేటువంటి వాగ్దానం ఉంది. ఈ 6వ అధ్యాయంలో ఆ నీతిని మనం ఎలా సంపాదించుకుంటా ఉన్నాం? మన పాత జీవితాన్ని పాతి పెట్టటాన్ని బట్టి, క్రీస్తులో మనం నూతనంగా జన్మించటాన్ని బట్టి ఆ నీతిమత్వాన్ని, ఆ నీతిమంతులుగా మనం తీర్చబడతా ఉన్నాం. ఇప్పుడు ఈ 7వ అధ్యాయం ఒక అడ్డు. ఈ 7వ అధ్యాయం మనకి ఏం చెబుతుందంటే ఒక గొప్ప అడ్డుని చెబుతా ఉంది. ధర్మశాస్త్రం అడ్డొస్తా ఉంది. ధర్మశాస్త్రం ఎలా ఉంటుందండి? బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి మీద ధర్మశాస్త్రం పెత్తనం చేసింది. ఒకవేళ మనిషి చచ్చిపోయాడు అనుకోండి, ధర్మశాస్త్రం చనిపోయినటువంటి వ్యక్తి మీద ధర్మశాస్త్రం ఏలుబడి చేయదు. కాబట్టి పాపం విషయమై మనం చచ్చిపోవటం. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతున్నాడు ఏంటంటే, భార్య భర్తకు ఎప్పుడు వరకు బొద్దురాలు? భర్త బ్రతికున్నంత కాలం ఆమె బొద్దురాలు. ఇప్పుడు భర్త చనిపోయాడు అనుకోండి, ఆమె స్వతంత్రాలైద్ది. స్వతంత్రాలైద్ది. ఆమె మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆమె నెక్స్ట్ నిర్ణయం ఏంటనే తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందినటువంటి మనందరి మీద 2 ఏలుబడి చేయవు. ఒకటి పాపం ఏలుబడి చేయదు. రెండోది ధర్మశాస్త్రం ఏలుబడి చేయదు. కాబట్టి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం, ఈ పాపం అనేటువంటిది మనిషిని చాలా విషయాల్లో కృంగదీసేదిగా. అటు దేవుని దగ్గరికి రానీయకుండా, ఓ నీతిమంతుడు కానీ లేకుండా, ఇప్పుడు సుంకరి దేవాలయం దగ్గరికి రాలేక రొమ్ములు బాదుకుంటా ఉన్నాడు. ఒకసారి పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తా ఉంది. ఎందుకు కారణం ఏందంటే, ఈ అసహింపబడతా ఉన్నారు వీళ్ళందరూ. అందుకని పౌలు కూడా ఇక్కడ అంటాడు, అయ్యో ఇట్టి పాపమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నేనేదో మంచి చేయాలనుకుంటా ఉన్నాను. కానీ మంచి చేయలేకపోతా ఉన్నాను. చెయ్యరానటువంటి చెడునే నేను చేస్తా ఉన్నాను. నేను శరీరానుసారిగా పాపములకు నేను అమ్మబడి నేను ఏడవబడతా ఉన్నాను అని చెప్తూ ఇక్కడ ఒక గొప్ప ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు. ఈ రోమపత్రిక 8వ అధ్యాయంలో మొదటి వచనంలోకి వచ్చినప్పుడు మీరు చూడండి ఎంత గొప్ప ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడంటే, కాబట్టి ఈ పదం ఈ 7 అధ్యాయాలకి ఆన్సర్ ఏంటంటే, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధిను లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకరోజు దొంగలు, లోబులు, అసహ్యులు వీళ్ళందరూ కూడా రెండో మరణానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. కానీ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధిను లేదు. ఈరోజు మనం క్రీస్తు నందున్నామా? క్రీస్తు నందున్నాననేటువంటి భ్రమలో మనం ఉన్నామా? నామకార్థంగా ఉన్నామా అనేటువంటిది మనం పరీక్షించుకోవాలి. తీర్పు లేని జీవితం, శిక్ష లేని జీవితం, దేవునితో సమాధానం పొందే జీవితం నువ్వు క్రీస్తు యేసు నందున్నటువంటి వారికి. యేసు ప్రభు కూడా అంటాడు, నా యందు మీరు నిలిచి ఉండండి. నా యందు మీరు నిలిచి ఉండంటే ఎలాంటి జీవితం? అబ్రహాము ఏ విధంగా నిలిచి ఉన్నాడో, యోసేపు ఏ విధంగా నిలిచి ఉన్నాడో, అనేకమైన నిలిచి ఉండటం. ఆ నిలిచి ఉన్నప్పుడు శిక్ష లేని జీవితాన్ని మనం పొందుకుంటాం. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి, మన జీవితాల్లోకి రావటం ద్వారాగా మనం ఏమయ్యామండి? మనం పరిశుద్ధపరచబడ్డాం. మనం నూతన పరచబడ్డాం. మీరు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం గనుక మీరు గమనించి చూస్తే పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య 3వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మైన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించను. మీరు గమనించి చూసినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మారు మనసు పొంది యేసు ప్రభుని ఒప్పుకొని మారు మనసు పొందిన దాన్ని బట్టి మనం ఏం చేయబడతా ఉన్నాం అంటే, మనం ఇక్కడ నీతిమంతులుగాను మనం తీర్చబడతా ఉన్నాం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగు చేసి మనం రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి
దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. నిజంగా చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఆత్మానుసారమైన జీవితంలో మనం ఏం చేయబడుతున్నాం? నూతన పరచబడతా ఉన్నాం. కృపను పొందుకుంటా ఉన్నాం. నీతిమంతులుగా మనం తీర్చబడి, మనం దేవుని యొక్క ప్రేమను మనం సమృద్ధిగా మనం పొందుకోగలుగుతా ఉన్నాం. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించను, దానిని దేవుడు చేసెను. మనం ఇందా చదువుకున్న రోమా 3:22లో ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. మీరు ధర్మశాస్త్రం అనేది ఎవరికి ఇవ్వబడింది? మీరు చూడండి, రెండో తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం గనక మీరు గమనించి చూస్తే, ధర్మశాస్త్రం అనేది ఎవరికి ఇవ్వబడింది? వీళ్ళకి ఇవ్వబడింది. ఈ తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళకు దేవుని యొక్క ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూస్తే, నాకు అప్పగించబడిన ఆయనను శ్రీమంతుడును దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ధర్మ విరోధులకును అవిధేయుకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనా ఉండినట్లా అట్టివానికి నియమించబడి గాని నీతిమంతునికి నియమించబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించినట్లా ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాము. ఎప్పుడైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో నీకు ధర్మశాస్త్రానికి ఏమి సంబంధం లేదు. పాపము నుండి నువ్వు వేరు చేయబడినటువంటి వ్యక్తిగా ఉంటావు. ఈరోజు నీలో జీవించేవాడు మనం కాదు, మనలో జీవించేవాడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు జీవన శైలి, ఇప్పుడు మరి అక్కడ ధర్మశాస్త్రం లేదుగా, ఇప్పుడు మనకేముంది? ఆత్మానుసారమైన జీవితం. యేసుక్రీస్తు అదే చెప్పాడు, నేను వెళ్ళి తండ్రి యొద్దకు వెళ్ళి నేను మీ కొరకు ఆత్మను పంపుతాను, ఆదరణకర్తను పంపుతాను. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపించి వాడుగా ఉంటాడు, ఆదరించే వాడుగా ఉంటాడని ఏ పరిశుద్ధాత్మ దేవుని గురించి వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ జీవన శైలి రెండు రకాలుగా మారుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు, ధర్మశాస్త్రం లేని ప్రజలు. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఇక్కడ శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతరు. ఆత్మానుసారమైనటువంటి మనసు ఏంటంటే మరణము, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవాన్ని, సమాధానాన్ని తీసుకొస్తాం. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మనం కూడా ప్రాక్టీస్ చేయండి. ఆత్మానుసారంగా జీవించడం ప్రారంభిస్తే హృదయంలో సమాధానం, కుటుంబంలో సమాధానం, జీవితంలో సమాధానం ఉంటుంది. అన్నిటికన్నా కూడా జీవం ఉంటుంది. ఎక్కడైతే శరీరానుసారమైన మనసు ఉంటుందో అక్కడే సమస్యలు ఉంటాయి. శరీరానుసారమైన మనసు దేవుని సంతోషపరచనేరదు. ఆ వ్యక్తి సంతోషంగా ఉండటం సాధ్యపడేటువంటిది కానే కాదు. కాబట్టి ఇప్పుడు మీరు శరీరానుసారంగా మనం జీవించటానికి, శరీరానుసారంగా జీవితాన్ని నుండి విడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచేవాడు ఉన్నాడు. మీరు చూసినప్పుడు 13 వచ్చి మీరు చూడండి, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా మీరు చావలసిన వారు ఎందురు గాని, మీరు ఆత్మ చేత శారీరక క్రియలను చంపినట్లా మీరు జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ కూడా ఏమై ఉన్నారంటే దేవుని కుమారులై ఉన్నారు. దేవుని యొక్క కుమారులైనటువంటి వాడుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి మన పక్షంగా ప్రార్థించేటువంటి వాడుగా ఉన్నాడు. మన పక్షంగా ప్రార్థించేవాడు ఉన్నాడు. ఈ రోజు మీరు చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం కనుక మీరు చూస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయవాడు ఆయనే. మనల్ని నీతిమంతులుగా తీర్చువాడు ఆయనే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం క్రీస్తునందున్నామంటే పాప మరణ నియమముల నుండి మనం విడిపింపబడి క్రీస్తులో ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా మనం తీర్చబడతాం. ఈ 9, 10, 11 అధ్యాయాలు మనం గమనించి చూసినప్పుడు
నీతిని తిరస్కరిస్తారు యూదులు. ఈ 9వ అధ్యాయం అంతా కూడా వాళ్ళకి చెప్తాడు ఏమని, గతం, వాళ్ళకి అబ్రహమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి అని చెప్పి గతాన్ని గురించి 9వ అధ్యాయంలో చెప్తాడు. 10వ అధ్యాయం ప్రస్తుతాన్ని గురించి చెప్తాడు. వాళ్ళు ప్రస్తుతం ఆసక్తి కలిగిన వాళ్ళకు ఉన్నారు, కానీ వాళ్ళ ఆసక్తి ఏంటండి, జ్ఞానానుసారమైనటువంటిది కాదు. మూడో వచ్చి మీరు చూడండి, 10వ అధ్యాయం 3వ వచనంలో, ఏలయనగా వారు దేవుని నీతి నెరుగుక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని లోబడట్లేదు. మీరు ఫిలిప్పి 3:9లో పౌలు గారు అంటాడు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కాక క్రీస్తునందలి విశ్వాస సంబంధమైన నీతిని సంపాదించుకునే నిమిత్తము ఏవేవి లాభకరములో ఉన్నవన్నీ నేను నష్టంగా ఎంచుకుంటున్నానంటాడు. కాబట్టి వీళ్ళు స్వకీయమైనటువంటి నీతిని వెతుకుతున్నారు. ఈ నీతి ఎలా కలిగిద్ది అంటే 9వ వచనంలో చెప్తాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నీవేం చేయబడతావు, రక్షింపబడతావు. 10వ వచనం మీరు చూడండి, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడు దేవుని యొక్క నీతి అనేటువంటిది మన జీవితాల్లోకి ఏం చేయబడతా ఉందండి, రావటం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే ఒప్పుకుంటావో తద్వారా ఏం కలుగుతుంది, రక్షణ అనేటువంటిది కలుగుతుంది. ఈ 11వ అధ్యాయం, ఒకరోజు యూదులు అందరూ కూడా ఏం చేయబడతారంటండి, మారు మనసు పొంది ఏకపుత్ర శోకంలాగా యేసు ప్రభువుని గురించి ఎంతో ప్రార్థనా జీవితాన్ని ఒప్పుకుంటారు వాళ్ళందరూ కూడా. వీటన్నిటిని బట్టి పౌలు గారు 36వ వచనంలో దేవుని స్తుతిస్తాడు. ఆయన ద్వారా ఆయన నిమిత్తము సమస్తము కలుగుచున్నవి, యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి బాహుల్యములు ఎంత గంభీరము. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, మొదటి 3 అధ్యాయాలు అందరూ పాపంలోనే ఉన్నారు. 4, 5, 6 అధ్యాయాల్లో ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడటం కొరకు దేవుని ప్రణాళిక అనేది సిద్ధపరచబడింది. నీవు 7వ అధ్యాయంలో, మీరు 6వ అధ్యాయంలో ఆ నీతిమంతులుగా తీర్చబడటానికి క్రీస్తులో మనం ఏం చేయబడాలంటే ఆయనతో పాటు మనం లేపబడాలి. బాప్తీసం పొంది లేపబడినటువంటి జీవితం మనం జీవించాలి. కాబట్టి ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం అంటాడు, మీరు క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పడు వరకు, స్వరూపం మీ యందు ఏర్పరచబడాలని ఇదే మాటలో గలతీ 4:19, 3:27 ఈ మాటలో చెప్తాడు. ఈ దేవుని స్వరూపంలోకి ఎప్పుడు మార్చబడతాం? 2 కొరింథీ 3:18 చెప్తాడు. ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటది. ఆ ఆత్మ ద్వారాగా మనం దేవుని యొక్క స్వరూపంలోకి మనం మార్చబడతాం. కాబట్టి ఈ 12 నుండి ఈ 15 అధ్యాయాలు 4 జీవన విధానాలు మనకు నేర్పిస్తా ఉంటాయి. దేవునితో మనం ఎలా సమర్పణ కలిగిన జీవితం జీవించాలి, వ్యక్తిగతంగా మనం ఎలా జీవించాలి, పొరుగు వారితో మనం ఎలా జీవించాలి, రాజకీయ సంబంధమైనటువంటి జీవన విధానంలో ఎలా జీవించాలి, బలహీనుల పట్ల మనం ఎలా జీవించాలి. ఈ 3 అధ్యాయాలు అదే మనకు నేర్పుతుంది. మిమ్మల్ని మీరు సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని, మీరు 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరుచుట వలన రూపాంతరము పొందండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవునికి అనుకూలంగా జీవితాన్ని మనం ప్రారంభించాలి. మీ మనసు మారి రూపాంతరం పొందండి. మీ మనసు మారి మీరు రూపాంతరం పొందండి. ఈరోజు మనం క్రీస్తునందు ఉచితంగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు నువ్వు క్రీస్తు నందలి విశ్వాసం వలన నీవు, నేను, మనందరం కూడా నీతిమంతులుగా మనం తీర్చబడతాం. ఆ నీతి కేవలం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచటం వలన మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. చివరిగా మనం చదువుకున్న వాక్యమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈ పౌలు గారు ఈ నీతిని సంపాదించుకోవటం కొరకు ఏం చేశాడో మీరు అక్కడ చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం గనక మీరు గమనం చూస్తే అక్కడ అంటాడు, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడు ఒకటి ఇట్టుదో ఎరుగు నిమిత్తము
సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అంటే నీతిమంతుడిగా తీర్చబడటం కొరకు ఎంత త్యాగం చేస్తున్నాడో మీరు ఆలోచించండి. ఎంత జీవన విధానం యేసుక్రీస్తు కొరకు. ఈ నీతిని సంపాదించుకోవాలంటే ఆయన పరిసయ్యుడి పోస్ట్ వదిలేయాలి. ఈ నీతిని సంపాదించుకోవాలంటే క్రీస్తు కొరకు ప్రకటిస్తూ, క్రీస్తు కొరకు జీవిస్తూ అనేకమైన సవాళ్లు ఎదుర్కోవాలి. అయినా సరే ఆ శ్రమల్లో పాలువాడొకట ఎట్టుదో ఎరుగు నిమిత్తం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధిను లేదు. ఏ శిక్షా విధి లేదు. రెండో మరణం లేదు. నరకంలో ప్రవేశించే అవకాశం లేదు. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఈరోజు నీవు నేను నీతిమంతులుగా తీర్చబడటానికి యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు అనుగ్రహించాడు. మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు. మీరు చూడండి చివరికి ఒక వచనం చదివి నేను ముగిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని గనక మీరు గమనించి చూస్తే ఇదే మాట అక్కడ కనబడతా ఉంటది. పేతురు రాసిన రెండో పత్రిక మీరు గమనించి చూసినప్పుడు మనల్ని దేవుని యొద్దకు తీసుకురావటానికి 18వ వచనంలో ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకును అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒకసారి శ్రమపడిను. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఎందుకని? మనం నీతిమంతులు అవ్వాలని. కనుక ఈరోజు ఈ గొప్ప అవకాశం ఏంటంటే క్రీస్తు నందున్నామా లేదా? క్రీస్తుకు వేరుగున్నామా? క్రీస్తు లేకపోతే మనం పాపంలోనే ఉంటాం. మనం అనీతిమంతులుగానే ఉంటాం. కేవలం తన అతిక్రమలకు పరిహారము నొందిన వాడు ధన్యుడు. అది దేవుని యెడల విశ్వాసమును బట్టి, ప్రభువును ఒప్పుకోటాన్ని బట్టి నీతి కలుగుతాం. కాబట్టి అట్టి నీతిని అనుసరించి, క్రీస్తును అనుసరిస్తూ మరి ప్రభువులో నమ్మకంగా జీవించడానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధంగా డాక్టర్ మరి అయ్యగారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు.